తిరుపతి పురవీధులు గోవిందనామాలతో మారుమోగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తి భావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకి సాంప్రదాయ వస్త్రాలతో నుదిటిపైన గోవిందనామాలతో స్థానిక గోవిందరాజ స్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ తిరువీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకొస్తున్నారు. కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, వాసుదేవరెడ్డి, మునినాథరెడ్డి, నాగేశ్వరరావు, కొండే చెంగారెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కొన్నాల జేజిరెడ్డి, విద్వాన్ కస్పా పద్మనాభం, మధు, మేకల గంగయ్య, పార్వతి, జయమ్మ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శనివారం నగర సంకీర్తనలో భాగంగా గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు చాలా ఆనందదాయకము. అందులో ఈరోజు పొద్దున్న హనుమంత వాహనము సందర్భంగా మాకంతా చాలా ఉత్సాహంతో 4 మడ వీధుల్లో భజనలతో కోలాహలంతో మేమంతా భజన సంకీర్తనలతో 4 మడ వీధుల్లో తిరగడము చాలా ఆనందదాయకము. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు నగర సంకీర్తనలో శనివారము, 7 వారాల్లో చివరి రోజు శనివారము. ఈ శనివారం రోజు ప్రజల యొక్క క్షేమాలను కోరుకోవడానికి శని భగవంతుడు ప్రపంచంలో అందరినీ పట్టి పీడించాడు. కానీ మహావిష్ణువుని మాత్రం ఇంకా పట్టలేకపోతున్నాడు. రేపుకి రూపు లేకుండా రోజు తిరుగుతున్నాడు శనీశ్వరుడు ఆ యొక్క మహావిష్ణువుని పట్టడానికి. కానీ కలియుగంలో తిరుమల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ సన్నిధానంలో తిరుపతి నగర సంకీర్తన శనివారం చేస్తున్నాము. కాబట్టి ఈ శనివారం రోజు ఎవరికి కష్టాలు లేకుండా, శనిదోషం లేకుండా భగవంతుడు ఎల్లవేళ క్షేమస్థైర్య ధైర్య విజయ వీర్య అభయాయురారోగ్య భోగభాగ్యాలను ధనకనక వస్తువాహనాలను ఇవ్వాలని మరి నగర సంకీర్తనలో గోపీనాథ్ గారు మా యొక్క ఆధ్వర్యంలో ఈ నగర సంకీర్తన చేస్తున్నాము. కాబట్టి తిరుపతి ప్రజలు, వచ్చినటువంటి భక్తులు అందరికీ కూడా ఆ భగవంతుడు రోజున క్షేమస్థైర్యాలను ఇవ్వాలని మరి కోరుకుంటూ ఇక్కడ మన గోపీనాథ్ గారు ప్రతి శనివారం నగర సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం నిర్వహించడంలో మనకు ఉదయమే లేయడం వల్ల ఆరోగ్యపరమైనటువంటిది, మళ్ళీ హరినామ సంకీర్తన చేయడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి అవయాలన్నీ స్పందించి విశేషమైనటువంటి ఉదయమే స్నానం చేసి నగర సంకీర్తన చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని ప్రజలు తెలియజేసినారు. ఆరోగ్యవంతంగానూ ఉంటుంది, భక్తిపరంగానూ ఉంటుంది. ఈ గోపీనాథ్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నేను ధర్మవరం నుంచి వచ్చాను. నా పేరు నక్కల వెంకటేశ్వరు. ఈ కార్యక్రమానికి ఈరోజు నగర సంకీర్తన చూసే ఇక్కడ వచ్చాను. కాబట్టి ఈ దేవదేవుడు అనుగ్రహం నాకు ప్రసాదించాడు. ఇలాగే అందరికీ ప్రసాదించాలని, సుఖ సంతోషాలుగా ఉండాలని కోరుకుంటున్నాను.